నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. కాకినాడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగురవేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి నారా లోకేష్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. భీమవరం కలెక్టరేట్లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. అంతకుముందు జరిగిన కవాతులో డిప్యూటీ సీఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు. 7,900 కోట్లతో 5 జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని పవన్ చెప్పారు. 2024లో 380 కోట్లతో పిఠాపురంలో అభివృద్ది పనులు చేశామని తెలియజేశారు. సుస్థిర పాలన కోసమే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలన్న పవన్ పదవుల్లో ఉండి ఎంజాయ్ చేయాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లుగా ముందుకు సాగుతూ ఉంది. ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల తల్లులకి, మాతృమూర్తులకి 8,745 కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం. అలాగే దీపం పథకం కింద 2 విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 15,000 నీటి తొట్లు పూర్తి చేశాం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 2,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 14 కొత్త వంతెనలు నిర్మించాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం 50,000 నుంచి 4 లక్షలకు పెంచాం. అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతోటి శ్రీకారం చుట్టాం. 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులని 7,910 కోట్లతో ప్రారంభించి 1,20,00,000 మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రతని కల్పించబోతున్నాం. అటవీ విస్తీర్ణం 30% నుండి 37% పెంచే లక్ష్యంలో 1 కోటి మొక్కలు నాటి వీటిని QR కోడ్లతో ట్రాకింగ్ కూడా ప్రారంభించాం. ఏనుగుల బెడద నివారణకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్లు జరిపాం. ఎకో టూరిజం అభివృద్ధికి అరకులో వుడెన్ బ్రిడ్జ్, నగరవన యోజన కింద 1,122 కోట్లతోటి 61 ప్రాజెక్టులు చేపట్టాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకి ఫ్రూగల్ ఇన్నోవేషన్ కింద ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికని సిద్ధం చేస్తున్నాం.
ప్రపంచంలో ఏ మార్పు రావాలని కోరుకుంటున్నావో ఆ మార్పు నీ నుండే మొదలవ్వాలని గాంధీజీ చెప్పారని, ఆ మహనీయుని స్ఫూర్తితో మార్పు మన నుండే మొదలు కావాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగని అన్నారు. గుంటూరు జిల్లాలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జిల్లాలోని పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిందని, సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలిలో ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు. అంతా కలిసి చేసే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి. ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ఒక హడావుడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ని అద్భుతంగా డెకరేట్ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టే కాంపిటీషన్ల కోసం స్వాతంత్ర సమరయోధుల గురించి, వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకునే వాళ్ళం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వస్తే జెండా ఎగరేసినప్పుడు మా అందరికీ గూస్ బంప్స్ వచ్చేది. ఈ రోజు మీ ముందల నుంచుని జెండా ఎగరేసినప్పుడు నాకు ఆ మూమెంటే గుర్తు వచ్చింది. ఈ సందర్భంగా ఇక్కడున్న పిల్లలందరినీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ప్రపంచంలోనే ఉన్న అతి పవర్ఫుల్ వెపన్ ఏంటి? మిగతా వెపన్స్ చేయలేని పని ఈ వెపన్ చేస్తుంది. ఈ వెపన్ పేరే అహింస. అహింస మనకిచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ గారు. అహింస, సత్యం, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాతంత్రం మనందరం సాధించుకున్నాం. ఈ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక గొప్ప విషయం గుర్తు వచ్చింది. ప్రపంచంలో ఏ మార్పు రావాలని మనం ఆశిస్తున్నామో ఆ మార్పు నీ నుంచే మొదలవ్వాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు మనందరికీ చెప్పారు. గాంధీ గారు చెప్పినట్లు మార్పు మన నుంచే మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను. స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో తెలుగు నేలకు ప్రత్యేక చరిత్ర ఉంది. దేశం కోసం ప్రాణాలే అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిష్ వాడి తుపాకీకి గుండు చూపించిన యోధుడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు. జాతీయ జెండాని రూపొందించింది మన పింగళి వెంకయ్య గారు. మాకు వద్దు ఈ తెల్ల దొరతనమని పోరాడింది గరిమెల్లి సత్యనారాయణ గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి ఎంతో మంది గొప్ప వాళ్ళు ఈ తెలుగు నేలపై పుట్టినవారు. మన స్వాతంత్ర సమరయోధుల కీర్తిని దేశానికి తెలిసేలాగా కలిసి చేద్దాం. ఈ రోజు వాళ్ళ కోసం నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలో జవాబుదారీతనం తగ్గుతుందని అన్నారు. ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రజలను మోసం చేయడం కొన్ని పార్టీలకు అలవాటుగా మారిందని అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఎన్నికల వ్యవస్థ గుడ్డిగా వ్యవహరించిందని ఆరోపించారు. ఒకప్పుడు ఏదో హిందూ దేశంగా ఎక్కడో పిలుచుకునేవాళ్ళు, లేకుంటే సన్యాసులు మాత్రమే ఉండే దేశంగా అనేవాళ్ళు. ఈ రోజు భారతదేశం అంటే అందరూ ఇటువైపు ఒక రకమైన సంభ్రమాశ్చర్యాలతో, ఒక స్ఫూర్తి కోసం ఇటువైపు చూస్తున్నారు. అటు సంస్కృతి దృష్ట్యా, వేలాది సంవత్సరాల సంస్కృతి దృష్ట్యా చూసినా, టెక్నాలజీ దృష్ట్యా చూసినా అన్నిట్లో ముందున్నాం. ఇప్పుడు నాకు అనిపిస్తున్నది మన ఇంటర్నల్ మన ఆరోగ్యం కాపాడుకోగలుగుతున్నామా లేదా అనేది. దేశంలో ఈరోజు ఏళ్లు గడిచే కొద్దీ, స్వాతంత్రం తర్వాత 88 దశాబ్దాలు అవుతున్న కొద్దీ ఇంకొక 20 ఏళ్లలో 100 ఏళ్లకు రీచ్ అవుతాం. కానీ ఆ రోజున్న స్ఫూర్తి ఎలాగైతే ఇప్పుడు అంతగా కనిపించట్లేదు. వ్యవస్థలన్నీ కూడా యాంత్రికంగా తయారైన నేపథ్యం కూడా ఇప్పుడు దేశంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ప్రతినిధిగా చెప్తున్నా, రాజకీయ పార్టీలు జవాబుదారీతనం తగ్గుతోంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ప్రారంభించిన రోజు నుంచి విలువలు, విశ్వసనీయత, జవాబుదారీతనం ఈ మూడింటి మీద స్ట్రెస్ చేస్తూనే వస్తున్నారు. అందువల్ల వాటి విలువ మాకు తెలుసు, మనకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అవి సక్రమంగా, ఇవి ఎవరో మనకు మీద పెట్టేవి కాదు, మనకు మనం పెట్టుకోవాల్సినవి.
అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే అడుగుతున్నారు, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. మనం ఏ మాట చెప్పినా పొల్లు పోకుండా అమలు చేయగలగాలి. చెప్పలేనిది చేయలేనిది చెప్పకూడదు. అలాగే వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. బాధ్యతారాహిత్యం అంటే ఏంటంటే వ్యవస్థలను వాడుకోవడం తాత్కాలికమైన వాటి కోసం. ఇవి ఈ రోజు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది. మన కళ్ల ముందే జరుగుతున్న వాటి నేను వివరాల జోలికి ఇది పోదలుచుకోలేదు, ఎందుకంటే సందర్భం కాదు. ఈ ఏడాది పైగా జరిగిన కాలంలోనే మనకు 2-3 కనిపిస్తాయి. ఏమైనా అడ్డగోలు హామీలు ఇవ్వచ్చు, అధికారంలోకి వచ్చి తరచిన తర్వాత తూనా బొడ్డుని పక్కకు తోసేయచ్చు. జరుగుతున్నాయా లేదా? ఇక్కడే జరుగుతున్నాయి. అలాగే యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం దేశంలో బలపడింది. ఈ విషయంలో చెప్తున్నా, ఆన్సర్ లేదు, తోసిపారేస్తున్నారు కానీ దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లే. ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తి అయిన ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడి నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సెంటేజ్ ప్రకటించడానికి 12.12% తేడా చూపించారు. అసాధ్యం. 50 లక్షల ఓట్లు దాదాపు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆన్సర్ ఊడి ఓట్ల. అలాగే ఈ స్వేచ్ఛ స్వాతంత్రం నిలబడాలని తపన పడే ప్రతి బాధ్యత కలిగిన పౌరుడు, ఎంటైర్ సివిల్ సొసైటీ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నప్పుడే మన స్వాతంత్రానికి నిజమైన అర్థం వస్తుంది. మాక్రో పెద్దల విస్తృత స్థాయిలో మన ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది. బట్ మన ఇంటర్నల్ హెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవడంలో, ప్రజాస్వామ్యం ఆరోగ్యం రక్షించుకోవడంలో మనం రోజు రోజుకు నిర్లక్ష్యం వహిస్తున్నాం అనేది అనిపిస్తుంది. కాబట్టి ఈ విజ్ఞప్తి సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేస్తున్నాను. మన వ్యవస్థలు మనం రక్షించుకుందాం, మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకుందాం అని విజ్ఞప్తి చేస్తూ మరోసారి యావత్ భారతదేశానికి, భారత జాతికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు, తెలుగు ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో మంది నాయకుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం లభించిందని, ఈ రోజు ఆ మహానాయకులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ భావాన్ని, దేశ ప్రేమని పెంచేందుకు వాడిన జాతీయ గీతానికి చక్కగా ఆలపించిన గీతానికి కృతజ్ఞతలు తెలుపుతూ చిన్నారులందరికీ ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మన జాతి బ్రిటిష్ నుంచి విముక్తి కోరుతూ స్వాతంత్రం కోసమే పాటుపడిన ఎంతోమంది జాతీయ నాయకులు, ప్రజలు వారు చేసిన త్యాగాలకు ఫలితంగా మనం సాధించుకున్న ఈ స్వాతంత్ర్యాన్ని, జాతి సమాజతని మనం అందరూ తెలుపుకుంటూ ప్రతి సంవత్సరము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. వారి యొక్క జాతీయ నాయకులు, ప్రజలు ఎవరైతే వారి జీవితాన్ని, వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేశారో వారందరికీ ఈరోజు మన జాతి మొత్తం దేశంలో ఉన్న ప్రతి పౌరుడు వారికి కృతజ్ఞతాభావాన్ని సమర్పించుకుంటూ మన జాతి సమాజానికి అందరూ పాటుపడతారని చెప్పేసి ఈ స్వాతంత్రం సిద్ధించిన 79 సంవత్సరాల్లో మన యొక్క దేశం చెందిన అభివృద్ధి, సాంకేతిక పరంగా కానీ, ఎకనామిక్ పరంగా కానీ అన్ని రకాలుగా చెందిన అభివృద్ధికి, దాన్ని సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి వారిని గుర్తు చేసుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.